రేపింది. చిరుత పాదముద్రను అటవీశాఖ అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను వివిధ ప్రదేశాలలో అమర్చినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ఎస్ భరణి తెలిపారు. దివాన్ చెరువు పరిసర నివాస ప్రాంతాలను క్రమం తప్పకుండా శోధిస్తున్నామని తెలిపారు. ఇక చిరుత పులి కదలికల కారణంగా NH-16 రహదారిపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. NH-16 జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ బోర్డ్స్ పెట్టించామని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి. సువర్ణ, రాజమండ్రి ఏదైతే దివాన్ చెరువులో ఉన్న అభయారణ్యంలో తిరుగుతా ఇంకా కలకలం రేపుతూనే ఉంది. ఇంకా ఇక్కడ అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలకి అది ఎక్కడ చెక్కలేదు. అయితే అభయారణ్యంలోనే తిరుగుతుంది. అది రోజు రోజుకి అది తిరుగుతున్న విధానాన్ని మార్చుకుంటున్న పరిస్థితిలో ఎక్కడ బోర్డు పెట్టినా కానీ చెక్కిన పరిస్థితి ఉంది. అయితే దాన్ని ఏ విధంగా తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది అనే విషయంలో థర్మల్ డ్రోన్ తోటి బెంగళూరు నుంచి ప్రత్యేకించి బృందాన్ని తెప్పించారు. థర్మల్ డ్రోన్ తోటి ఇప్పుడు అడవి అంతా కూడా గావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ తాజాగా చిరుత డ్రోన్ కి చిక్కింది. అయితే అది నేషనల్ హైవేకి అటు ఇటు కూడా తిరుగుతున్నట్టుగా కూడా అటవీ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే మీద వెళ్తున్న వాహనదారులు కానీ జనం కానీ చాలా నెమ్మదిగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి భరణి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే చుట్టుపక్కల గ్రామాలకి నిత్యం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. పోలీసులు, రెవెన్యూ కలిపి బృందాలుగా తిరుగుతూనే ఉన్నారు. అయితే పులి జాడ తెలుస్తుంది, పాదముద్రలు గుర్తిస్తున్నారు, అది తిరుగుతున్న రాత్రి వేళ తిరుగుతున్న ప్రదేశాలను కూడా గుర్తిస్తున్నారు. అయినప్పటికీ బోను పెడితే బోన్లో చిక్కడం లేదు. ఆ బోన్లో చిక్కకపోవడం వల్ల స్థానికంగా ఉండే కాలనీ వాసులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల హౌసింగ్ కోర్టు కాలనీ, అలాగే స్వరూప్ నగర్, శ్రీరాంపురం, ఆటో నగర్, దివాన్ చెరువు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. గత 8 రోజులు అయిపోయింది, ఈ రోజుకి 8-9 రోజులు అయిపోతుంది. ఇంతవరకు చిరుతని పట్టుకోకపోవడం వల్ల స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే దీన్ని పిల్లలు మాత్రమే బయటకు పంపొద్దు, రాత్రి వేళల్లో అన్ని ఇళ్ల దగ్గర కూడా లైట్లు వేసుకుంటుకోవాలని మాత్రం ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఈ రోజు కూడా ఈ థర్మల్ డ్రోన్ ద్వారా సాయంత్రం మరొకసారి అభయారణ్యంలో అన్వేషణ చేయనున్నారు. ఈ పులి కనుక దాని కదలికలను బట్టి బోన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా DFO చెప్పిన పరిస్థితి ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.